అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాతాకాని. ముందుగా అందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ యొక్క బంధాన్ని తెలియజేసే పండగ. మరి అంత చక్కటి బంధాన్ని ఇంకాస్త ప్రేమతో మనమే తయారు చేస్తే ఇంకెంత బాగుంటుందో కదా. మరి ఈరోజు వీడియోలో క్లేని యూస్ చేసి ఈజీగా మనకి నచ్చినట్టు ఇంట్లోనే రాఖీలు ఎలా తయారు చేయొచ్చో చూసేద్దాం. మొదట ఎయిర్ డ్రై క్లేని పెద్ద ఉల్లిపాయ సైజులో తీసుకుని ఫ్లాట్గా కాస్త లావుగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. ఈ సైజ్ క్లే నాకు 4 చిన్న రాఖీలకి సరిపోతుంది. మీరు ఎన్ని రాఖీలు చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు క్లేని తీసుకోవచ్చు. రోల్ చేసుకున్న క్లే మీద మనకి నచ్చిన షేప్స్తో ప్రింట్ వేసుకోవాలి. నేను యూస్ చేసే ఈ షేప్స్ మా అబ్బాయి టాయ్స్వి. ఇవి లేకపోతే బేసిక్ షేప్స్ లైక్ సర్కిల్, స్క్వేర్స్, మన కిచెన్లో ఉన్న బాటిల్ క్యాప్స్ కానీ కప్స్ని కానీ యూస్ చేసి మీరు దీన్ని స్టాంప్స్ వేసుకోవచ్చు. బేస్ షేప్ రెడీ అయిన తర్వాత ఎడ్జెస్ స్మూత్గా ఉండవన్నమాట. సో దానికి మనం వాటర్ని యూస్ చేసి ఎడ్జెస్ ఇంకా పైన సర్ఫేస్ని స్మూత్ చేసుకోవచ్చు. స్మూత్ చేయడం పూర్తయిన తర్వాత ఆపోజిట్ సైడ్స్లో హోల్స్ పెట్టుకోవాలి. ఈ హోల్స్ నుంచి మనం తాళ్ళు కడతామన్నమాట. ఈ 3 స్టెప్లు అయిపోయాక 8 నుంచి 12 గంటలు డ్రై అవ్వనివ్వాలి. కంప్లీట్గా డ్రై అయిపోయాక పెన్సిల్తో బేసిక్ స్కెచ్ వేసుకొని కలర్ఫుల్గా ఉండేలాగా ఏకర్లిక్ కలర్స్ని వేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మెయిన్ కలర్ వేసుకునేటప్పుడు సైడ్స్ కూడా ఖచ్చితంగా పెయింట్ చేసుకోవాలి, మర్చిపోకండోయ్. ఇక మెయిన్ ఇమేజెస్కి వస్తే నేను ఒక కార్, స్వస్తిక్, వార్లీ, మధుబని అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. కారు, వార్లీ చిన్నపిల్లలకి, స్వస్తిక్, మధుబని పెద్దవాళ్ళకి అన్నట్టు నేను వీటిని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మీరు కట్టే వాళ్ళని బట్టి ఏం వేసుకోవాలో చూసేసుకోవచ్చు. ఫ్లవర్స్, ఇంకా కార్టూన్ ఇమేజెస్ అలా ఏమైనా పిక్ చేసుకోవచ్చు. కలర్ వేసుకోవడం పూర్తయిన తర్వాత బ్లాక్ పెన్తో అవుట్లైన్ వేసుకొని అక్కడిక్కడ కాస్త మెరుగులు తిద్దుకొని రాఖీని చూడముచ్చటగా తయారు చేసుకోవడమే. ఇక లాస్ట్ పార్ట్ ఆ హోల్లో నుంచి తాడెక్కిచ్చేసుకోవడమే. సో నేను ఈ తాడుకి వూల్ని యూస్ చేశాను. మీరు దారం కానీ పురుకోస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దాన్ని శుభ్రంగా దూముడు వేసేసుకున్న తర్వాత నేను అందంగా ఉంటుందని ఒక బీడ్ని యాడ్ చేశాను. అది యాడ్ చేయకపోయినా పర్వాలేదు. బీడ్ అనేది జస్ట్ ఆప్షనల్ అన్నమాట. ఇంకా బీడ్ ముందుకి వెనక్కి కదలకుండా ఉండడం కోసం ముందుకి ఒక నాట్ వేసేసి వెనకాలని గ్లూతో అతికిచ్చేసాను. ఇంకా అది కదలదన్నమాట. అంతే, మన రాఖీ తయారైపోయినట్టే. సో ఇలానే మిగతా అన్ని రాఖీల్ని పూర్తి చేసేద్దాం. అంతే, మా అన్న తమ్ముళ్ళకి నేను తయారు చేసిన అందమైన రాఖీలు ఇవిగో. మరి మీరు కూడా ఇలాగే చక్కగా కస్టమైజ్డ్ రాఖీస్ మీ అన్నతమ్ముల కోసం తయారు చేసేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.